ఫోటో మీ దగ్గర నుంచి ఫోటో తీసుకుంటాం ఓకేనా. ఇది ఎందుకు అనేది చాలా ఇది కూడా యూజ్ చేసి మీకు 20% ఫెర్టిలైజర్ తగ్గిపోతుంది, మందులు తగ్గించుకోవచ్చు ఓకేనా. ఇది ఇందాక ఇది వచ్చేసి మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగలేదు, ఒక జబ్బు వచ్చింది, మనము హాస్పిటల్కి వెళ్ళంగానే సిలైన్ పెడతారు. సో పంటకి సిలైన్ లాగా పనిచేస్తుంది ఓకేనా. క్లోరోఫిల్ అనేది తగ్గిపోయింది అనుకోండి, ఇది క్లోరోఫిల్ని అందిస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు తాళ్ళు రాకుండా ఆ షైనింగ్ కానీ కంకి సైజ్ పెరుగుతుంది. ఏ దశలో ఇది మళ్ళీ చెప్తాం మీకు ఏ దశలో అంటే లాస్ట్ స్టేజ్లో మీకు పొట్ట దశ అంటారు కదా, పొట్ట దశలో మీరు వేస్తే బాగా వస్తుంది ఓకేనా. ఇది 100 గ్రామ్స్ 100 గ్రాములు మీకు 680 రూపాయలు పడుతుంది, 1 ఎకరాకి సరిపోతుంది. ఇది వచ్చేసి నానోటెక్, 16 రకాల స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఉంటాయి, బోరాన్ సిలికాన్ ఇవన్నీ. సో మీ భూమిలో ఏదైతే తగ్గిందో, బోరాన్ తగ్గింది అనుకోండి ఆకు మచ్చ వస్తుంది, సిలికాన్ రకరకాల జబ్బులు వస్తాయి. అది ఎందుకంటే మన భూమిలో ఏదైతే పోషకాలు తగ్గాయో ఏదైతే ఉన్నాయో అది ఈ పంటకి ఇది వచ్చేసి అందిస్తుంది అనమాట. మీరు అది మెగ్నీషియం తెచ్చుకొని కొడతారు, కాపర్ తెచ్చుకొని కొడతారు, జింక్ తెచ్చుకొని కొడతారు. అదేదో ముందు జాగ్రత్త కోసం ఇది కనుక మీరు స్ప్రే చేశారనుకోండి మీ భూమికి ఎటువంటి తెగుళ్ళు రావు. అంటే ప్రివెన్షన్ అంటారు కదా, ముందు జాగ్రత్త కోసం. ఇది వచ్చేసి 1250 రూపాయలు పడుతుంది, 500 గ్రామ్. ఎకరాకి వచ్చేసి మీకు 2 ఎకరాలకు వాడుకోవచ్చు, 2 ఎకరాలకు వాడుకోవచ్చు, 1/2 కేజీ ఉంటుంది. ఇప్పుడు ఇది హ్యూమిక్ pH బ్యాలెన్స్ని కరెక్ట్గా చేస్తుంది. మట్టిలో ఏదైతే కరగని లవణాలు ఉంటాయి కదా దాన్ని కరిగిస్తుంది. మీరు బయట ఎరువు వేస్తారు, ఇది కనుక వేస్తే 2 ట్రాక్టర్తో ఎరువుతో సమానం. ఎరువులో కాదు, మామూలుగా మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఇది లేదు అంటే స్ప్రే చేసే వాళ్ళకి ఇది లేదు అనుకుంటే గుళికలు ఉంటాయి మన దగ్గర, అది 740 రూపాయలు. 1 ఎకరాకి 5 కేజీలు వస్తుంది. 5 కేజీలు ఇది ఒకటి 150 ml అంటే 150 ml కలుపుకొని మీరు వేసుకుంటే మీకు మీ పంటకి pH బ్యాలెన్స్ పెరుగుతుంది, అలాగే మట్టిని గుల్లగా చేస్తుంది, వేరు వ్యవస్థ బాగుంటుంది ఓకేనా. మీకు ఏమైనా ఫ్యూచర్లో తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది. హ్యూమిక్ గుళికలు ఉంటాయి. మీరు ఇంతకుముందు పెట్రా అవి వాడేవాళ్ళు, ఇప్పుడు పెట్ట వాడితే మీకు ఎర్రలు చనిపోతున్నాయి మీకు తెలుసు, ఆయన కూడా అదే వాడతారు. ఎందుకంటే అది భూమి లోపలికి తీసుకుని వెళ్ళి యూరియా డిఏపీలు అంతా వేసి మొత్తం మీరు తవ్వారనుకోండి ఎర్రలు రావు బయటికి. ఎర్రలు బాగా మీ భూమిలో ఎర్రలు బాగుంటే పంట కూడా నాణ్యత బాగుంటుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. ఇప్పుడు అది ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు. మంది ఏంటంటే మీ భూమికి ఏదైతే మోతాదులో కావాలో అది అందిస్తుంది. సో ఇదే కనుక మీరు కంటిన్యూ చేశారనుకో 5 సంవత్సరాలు పూర్తిగా దీంట్లోకి వచ్చేసి 1 ఎకరాకి ఖర్చు మీకు 6000 రూపాయలు అవుతుంది మీరు వాడుకుంటే. ఇప్పుడు 1 ఎకరాకి ఖర్చు ఎంత అవుతుంది మీకు మామూలుగా? 2000 నుంచి 3000 అవుతాయి మీకు మామూలుగా. మీకు పంట గుళికలు మీరు చల్లుతారు కదా, గుళికలు ఎంత అది బయట? అది గుళికలు ఎంత ఉంటాయి?